నమస్కారం, మీరు చూస్తున్న కేటీ న్యూస్ కేఎన్ఆర్. మే 8, 2025 రోజున మాజీ మంత్రివర్యులు ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని రేకుర్తి మాజీ సర్పంచ్లు నందెల్లి ప్రకాష్ గారు స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి శాతవాహన యూనివర్సిటీకి దగ్గరగా గల శ్రీరామ మందిరంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు, వారి మాటలోనే విందాం. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా బీఆర్ఎస్ నాయకులు, రేకుర్తి మాజీ వార్డు సభ్యులు రాచకొండ నరేష్, కేపీ ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి, బీఆర్ఎస్ యువ నాయకుడు సతీష్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. राजकीय वैभव प्राप्त्यर्थम पुनः राजकीय वैभव द्वारा तद्वारा अमात्य पदवी योग्यता सिद्ध्यर्थम सुपरिपालन योग्यता सिद्ध्यर्थम अस्य भवतो देवदेवोत्तमस्य देवतासारो होमस्य श्रीरजनांड कोटि ब्रह्मांड नायकस्य देवदेवस्य जगत्पुरीन्द्रः यत् रक्षणार्थलोककल्याणार्थकरिष्ये श्रीराघवं दशरथात्मजम् अप्रमेयं सीतापतिं रघुकुलात्मय दत्तदीपम् आजानुबाहुवरविन्दतरायताख्यं रामं निशाचर विनाशकरं नमामि वैदेही चैतं सुरद्रुमधरे हैमे महामण्डपे मध्ये भगवान्मे मणिमे वीरासने सुस्थितौ अग्रे वाक्ये व्यञ्जनवरव्याख्यान्तं करोतम् रामं भजे श्यामलं रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पते नमः ॐ केशवाय नमः ॐ नारायण वैशाख मासे शुक्लपक्षे एकादशी तिथौ अद्यवासरः मासे गुरुवासरेषु नक्षत्रेषु योगे. ప్రత్యేక పూజల అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి నందెల్లి ప్రకాష్ గారు మీడియాతో మాట్లాడుతున్నారు, వారి మాటలోనే విందాం. కరీంనగర్ నియోజకవర్గ మాజీ మంత్రి గారు ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శాతవాహన యూనివర్సిటీ దగ్గర గల శ్రీరామ మందిరంలో జగన్నాథాచార్యులు గారి అయ్యవారు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కమలాకరణ ఎల్లకాలం ఈ దేవుని దీవెనలు వారికి ఉండాలని, కరీంనగర్ నియోజకవర్గ ప్రజల దీవెనలు కూడా వారికి ఉండాలని, వారు రాబోయే కాలంలో ఇంకా ఈ కరీంనగర్ ఎంతో అభివృద్ధి చేయాలని కూడా మేము పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కమలాకర్ గారు మన భారతదేశం పాకిస్తాన్ యుద్ధం జరగబోతున్న సందర్భంగా మరి వారు ఒక సందేశం ఇవ్వడం జరిగింది. కేక్ కటింగ్స్ కానీ, సంబరాలు కానీ, ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా ఇక్కడ రక్తదాన శిబిరాలు కానీ, ఎందుకంటే దేశం కొరకు మన మిలిటరీ కొరకు ఏమైనా చేయండి. మనం చాలా విపత్కర పరిస్థితులు ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితి మనం పుట్టినరోజు కార్యక్రమాలు సంబరాలు జరుపుకోవద్దని చెప్పడం వల్ల మేము కూడా ఒక నిర్ణయానికి వచ్చి మరి రేపటి నుండి మేము కూడా గంగుల కమలాకర్ ఆదేశానుసారం భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉండాలి. హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిక్ కానీ, ఎందుకంటే మనందరం భారతదేశానికి సంబంధించిన వ్యక్తులం. మన దేశం కొరకు పోరాటం చేయాలి. మన దేశంలో ఉన్న అన్ని కులాలు మతాలు కలిసి ఉండాలి. మనందరం ముందుకు పోవాలి. ఇప్పుడు మనకి ఎంఏఎం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడం జరిగింది, పాకిస్తాన్ అలా చేయడం తప్పు, పాకిస్తాన్ యుద్ధం చేయండి అని భారతదేశానికి కూడా చెప్పడం జరిగింది. నేను సపోర్ట్ ఉంటున్నా అని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా పాకిస్తాన్ దేశంలోని ఇస్లామాబాద్లో ప్రఖ్యాత మసీద్ ఉన్నది ఒకటి, దాన్ని లాల్ మసీద్ అంటారు ఇస్లామాబాద్. ఆ లాల్ మసీద్లో ఇమామ్గా పనిచేస్తున్న మొహమ్మద్ గజీ గారు ఏమన్నారంటే, మనం భారతదేశంతో మన పక్కకే ఉన్న దేశంతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలంటే యుద్ధం చేయద్దు. పాకిస్తాన్ రాజకీయ నాయకులు వారి సొంత స్వప్రయోజనాల కొరకు యుద్ధం చేస్తున్నారు. కానీ ఇది ఇస్లాంకు వ్యతిరేకం, ఇది మంచి పద్ధతి కాదు. మనం ఇలాంటి యుద్ధం చేయడం తప్పు. మనం భారతదేశంతో కలిసి మెలిసి ఉండాలి తప్పితే ఇలాంటి యుద్ధాలకు మనం పూనుకోవద్దు. ఈ దేశ నాయకులు తమ స్వప్రయోజనాలు తీస్తారని పాకిస్తాన్లో లాల్ మసీద్లో ఉండే ఒక ఇమామే చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడ కానీ మనం శాంతియుతంగా మంచి మార్గంలో మంచి ఆలోచనతో మనం కలిసి మెలిసి ఉండి అందరం ముందుకు పోవాలని ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా
గంగుల కమలాకర్ గారు చెప్పిన దాన్ని పట్టుకొని రేపటి నుండి మన దేశం కొరకు దేశాన్ని కాపాడుతున్న దేశ భద్రతను కాపాడుతున్న సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ ఏబిఎఫ్ కానీ రిజర్వ్ పోలీస్ కానీ మిలిటరీ కానీ నేవీ కానీ ఆర్మీ కానీ వీళ్ళందరి కొరకు కూడా మేము కూడా మా కమలాకరణ టీం కరీంనగర్లో ఉన్న కమలాకరణ టీం కూడా రేపటి నుండి ఖచ్చితంగా కమలాకరణ ఆదేశానుసారం దేశం కొరకు మీకు ఇప్పుడు చెప్పిన మిలిటరీ వాళ్ళ కొరకు వీళ్ళందరి కొరకు ఒక మంచి కార్యక్రమాన్ని చేద్దాం అన్న తలంపు మాలో వచ్చింది. కాబట్టి మేము కూడా రేపటి నుండి ఒక మంచి కార్యక్రమం చేయడానికి పోతున్నాం మా టీం అంతా కలిసి. కాబట్టి ఈ విధంగా మేము చేసే కార్యక్రమం ఏ విధంగా ఉంటారంటే మేము చేసేదాన్ని బట్టి ప్రతి గ్రామంలో అందరు చేయాలి, ప్రతి జిల్లాలో ప్రతి స్టేట్లో భారతదేశం అంతా కూడా అరే ఇక్కడ రేకుట్లో చేసిరా కమలాకరణ టీం అరే మనం ఈ విధంగా చేయాలి ఇది బాగుంది అన్న ఉద్దేశం అందరికి రావాలి. మంచి ఆలోచనతోని మంచి కోరికతోని మేము ముందుకు పోవాలని అనుకుంటాం. కాబట్టి మరి ఈ సందర్భంగా మరి ఒకసారి కమలాకరణ పుట్టినరోజు సందర్భంగా వారికి ఎప్పుడు కరీంనగర్ నియోజకవర్గ ఆశీర్వాదాలు ఉంటాయి, ఆ దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. ఎందుకంటే తిరుపతి దేవస్థానం ఎక్కడో ఉంటుంది, అలాంటి దేవస్థానం తిరుపతి వెంకటేశ్వర స్వామిని మన కరీంనగర్లో ఏర్పరచుకోవాలని 20 కోట్ల రూపాయలు తిరుపతి దేవస్థానం వెచ్చించే విధంగా చేసి వినోదన్న కమలాకరణ గారు రామ్నగర్లో తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయడానికి ఆలయ భూమి పూజ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పటి నుండో కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి శోభయాత్రలు చేస్తున్నారు కమలాకరణ. రేకుర్తిలో 13 కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్డు, అలాగే తీగలవంటపల్లి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంది. సీతగుడిలో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేవుని కొరకు దేవతల కొరకు ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు కమలాకరణ చేయడం. అందుకే వారు 3 సార్లు గెలిచినా కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మొన్న 4వ సారి కూడా కమలాకరణ 4వ సారి గెలవద్దని చాలామంది ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్న కరీంనగర్ నగరంలో ఉన్న మాజీ ప్రజాప్రతి ముఖ్యమైన మాజీ ప్రజాప్రతినిధి కరీంనగర్ టౌన్ అతను వాళ్ళ గ్యాంగ్ కరీంనగర్ను సర్వనాశనం చేసిరు. కమలాకరణ 4వ సారి గెలవద్దని వారు బాగా ప్రయత్నించారు. కానీ మా టీఆర్ఎస్ కార్యకర్తలు కమలాకరణ టీం కార్యకర్తలతోనే కమలాకరణ 4వ సారి గెలిచారు. నాయకులతో గెలవలే కమలాకరణ. మీరు గ్రహించండి, నందలి ప్రకాష్ చెప్తున్నాడు మీరు గ్రహించండి. మేము కూడా 1979 పోలీసు నౌకరీ చేసినాం, 91 13 ఏళ్ళు చేసినాం, 2001 సర్పంచ్ చేసినాం. మాకు ఇంత జ్ఞానం ఇచ్చిన దేవుడు, ఆలోచన శక్తి ఇచ్చుడు. రాజకీయం అంటే అన్నీ తెలుసు, కానీ రాజకీయాలు ఎప్పుడు రాజకీయ నాయకులు వాడుకోలేదు నందలి ప్రకాష్. కానీ మీరే మాట ఇచ్చిరు. ఎప్పుడు 2018 పద్మనాయక కళ్యాణ మంటపంలో 3వ సారి మీరు ఎమ్మెల్యే గెలిచినప్పుడు కార్యకర్తల మీటింగ్ మీరే పెట్టిరు, మీరే మాట ఇచ్చిరు. నేను టీఆర్ఎస్ కార్యకర్తకు కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తకి వాళ్ళు చేస్తా, ఎప్పుడు వాళ్ళకు ఒక గుర్తింపు ఉండే విధంగా వాళ్ళకు సాయం అందిస్తా అని చెప్పి. కాబట్టి మాట తప్పదు కమలాకరణ. ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ కరీంనగర్ నియోజకవర్గ ప్రజల తరఫున ఒక గిఫ్ట్ ఇచ్చుండి మీకు నందలి ప్రకాష్ అన్న. ఏం గిఫ్ట్ అంటే మీరు కార్యకర్తలు పనిచేయండి, నాయకులుగా. ఎందుకంటే ఎంతోమంది నాయకులు జడ్పీటీసీలు ఇచ్చిరు, ఎంపీపీలు ఇచ్చిరు, మేయర్ ఇచ్చిరు, అందరు కూడా మిమ్మల్ని వీడి వెళ్ళిపోయారు. ఒక కార్యకర్తలు మాత్రం మీ వెన్నంటే ఉన్నారు. మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి లెక్క, దివంగత నేత రాజశేఖర రెడ్డి లాగా మాట ఇచ్చిన దాన్ని తప్పకుండా కమలాకరణ కూడా మాట తప్పకుండా ఈ కరీంనగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తలకు ఖచ్చితంగా వారి ఇచ్చిన మాట ప్రకారంగా వారి సాయం చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇది ఒక గిఫ్ట్ ఆయనకు పండుగ సందర్భం. కాబట్టి ఈ విధంగా కమలాకరణ ఆదేశానుసారం మేము ఈరోజు కేక్ కటింగ్ కానీ, సంబరాలు కానీ, తాగుళ్ళు కానీ, తినుడు కానీ ఏం లేకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు తీసుకొని దేశం కొరకు, దేశ భద్రతను కాపాడుతున్న, ఈ దేశ ప్రజల్ని కాపాడుతున్న మిలిటరీ నేవీ కొరకు ఏమైనా చేయాలని ఆలోచన మేము రేపటికి ముందు పోతున్నామని కూడా తెలియజేసుకుంటాం. సార్, ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని చెప్పి అంటున్నారు కదా, అవి ఏవో చెప్పగలుగుతారా? ఇప్పుడు రేపటి నుండి మీరు చూడడం జరుగుతుంది. ఎందుకంటే మేము చేస్తున్న కార్యక్రమం ప్రతి గ్రామంలో తదుపరి మిగతా వాళ్ళు చేయాలి, జిల్లాలో కూడా తదుపరి మిగతా ఎట్లాంటి కార్యక్రమం, రాష్ట్రాల్లో కూడా మళ్ళీ మిగతా వాళ్ళు చేసే విధంగా భారతదేశం అంతా కూడా అరే రేకుర్తిలో ఈ విధంగా చేసి కమలాకరణ టీం ఈ విధంగా చేసి అది ఎంత మంచి కార్యక్రమం ఇది అని ఆ విధంగా రేపటి నుండి మేము చేయకపోతున్నాం. కాబట్టి కార్యక్రమం చెప్పడం గొప్ప కాదు, చేయడం గొప్ప. కాబట్టి మేము చేసే చూపిస్తామని కూడా తెలియజేసుకున్నాం. సందర్భంగా జై గంగుల, జై గంగుల, జై గంగుల, జై గంగుల, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, జై గంగుల, జై గంగుల, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. डी न्यूज़ KNR, प्लीज सब्सक्राइब. अस्सलाम वालेकुम, नमस्कारम.